అమరావతి బిల్లుకి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మద్దతు ఇచ్చి రాష్ట్రపతి గెజిట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నేతలతో మాట్లాడుతూ నేనొస్తే మావి గన్నే మన రాజధాని, మేం మారుస్తాం చట్టాన్ని అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలుకి అతనికి జగన్మోహన్ రెడ్డి 2014లోనే అధికారంలోకి రావాలని చూశాడు, వల్లగాలేదు, ఓడిపోయిండు. తర్వాత 19లో తల్లి చెల్లి వాళ్ళు తిరిగి అయ్యా తండ్రి లేని బిడ్డ ఒక్కసారి అవకాశం ఇవ్వమంటే అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినాక 5 సంవత్సరాలు రాష్ట్రానికి ఒక్క ఇటుక కూడా పెట్టకుండా, రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధి చేయకుండా విధ్వంసం, తన సంపాదనే ధ్యేయంగా విధ్వంసం సృష్టించాడు. వేల కోట్లు వెనకేసుకున్నాడు. గతంలో తండ్రి అధికారాన్ని పెట్టుకొని వేల కోట్లు వెనకేసుకున్నాడు. 13 సిబిఐ కేసులు, 12 ఈడీ కేసులు, బెయిల్ మీద తిరుగుతున్న ఒక ముద్దాయి. ఇప్పుడు అధికారం లేకపోతే ఎక్కడ నన్ను లోపలేస్తారో అనే ఒక భ్రమతో పార్లమెంట్లో కూడా అమరావతి బిల్లు అవటం వలన ఇక నా ఉనికికి ప్రమాదం. ఇప్పుడు 11 వచ్చినాయి, రేపు 0 వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎటుబట్టినా అభివృద్ధి చేస్తున్నారు. అటు వైజాగ్ కానీ, ఇటు రాయలసీమ హార్టికల్చర్ హబ్బు కానీ, ఇక్కడ అమరావతిలో కానీ క్వాంటమ్ వ్యాలీ అని, గూగుల్ డేటా సెంటర్ అని, ఇలా అనేక కంపెనీలు లక్ష్మీ బెట్టలు వచ్చి 1,00,000 కోట్లు, 1,30,000 కోట్లు పెట్టుబడి పెట్టడం కానీ, ఈ అభివృద్ధిని అంతా చూసి ఓర్చుకోలేక పిచ్చివాడు నాకు అదే అనిపిస్తుందండి. జగన్మోహన్ రెడ్డిని, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ బ్యాచ్ని పిచ్చాసుపత్రిలో ఒకసారి చెక్ చేపియాలా వీళ్ళకి. ఎందుకంటే పిచ్చి బాగా ముదిరింది, పిచ్చి ముదిరి పరాకాష్ఠకు వచ్చింది వీళ్ళకని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే భారతదేశం మొత్తం అమరావతికి జైహో అమరావతి అంటుంది. భారతదేశం కాదు, ప్రపంచ దేశాలు ఇవాళ అన్ని దేశాల్లో అమరావతి పేరు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అమరావతి పేరు మారుమోగిపోతూ ఉంటే అది చూసి ఓర్చుకోలేక, అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయలేక పిచ్చి పేరు ఒకటి మావిగన్ ఏంటంటే అదేం పేరండి, మాల్దీవుల్లాగా అనే ఇతను ఏంటంటే ఇంకా 4 రోజులు పోతే పులివెందులకు రాజధాని మార్చానన్న ఆశ్చర్యం లేదు. ఇంత తొగ్లక్ ముఖ్యమంత్రిని స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పుడు దాకా చూడలేదు. పిచ్చోడి మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇతను మావిగన్ అన్నాడో ఇతనికి 0 ఇవ్వాలని జనం డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పులివెందుల్లో గెలవటం కూడా కష్టం. పిచ్చోడికి ఎవరండి ఓట్లు వేశారు పులివెందుల ప్రజలు. ఏదో వాళ్ళ నాన్న మీద నమ్మకంతో ఏదో వేస్తే ఇవాళ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి పోకుండా, ప్రజా సమస్యల మీద ఒక్క మాట మాట్లాడకుండా ఇట్లాంటి ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకున్నావా అని పులివెందుల ప్రజలు కూడా బాధపడుతున్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లోనే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఆ మాట అంటారు ఏంటండి మీరు? ఆయన అసలు మావిగన్ అంటే కనుక అది అభివృద్ధికి మంత్రం అవుతుంది, తారక మంత్రం అవుతుంది అనే మాట ఆయన చెబుతున్నాడు కదా. ఇక్కడ అనుకో 2.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, అదనుకో 20,000 కోట్లతో పూర్తి అవుతుంది, హైవే పక్కగా అభివృద్ధి తొందరగా అవుతుంది అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి అంతా పిచ్చి తొక్కులకు నేను యాడ్ చూడలేదండి. హైవే పక్కన నువ్వు ఎక్కడ కడతావు జగన్మోహన్ రెడ్డి? హైవే పక్కన అంతా రహదారి రద్దీగా ఉంటుంది. ఏదైనా రాజధాని అంటే ఇప్పుడు హైదరాబాదు ట్రాఫిక్ ఇబ్బందులు, నానా ఇబ్బందులు పడుతున్నారు. నా చిన్నతనం నుంచి నేను హైదరాబాద్ని చూస్తానే ఉన్నా. దశలుగా అభివృద్ధి చెందుతా కొన్ని 100 కిలోమీటర్లు అభివృద్ధి వెళ్తానే ఉంది. ఆ రోజున హైటెక్ సిటీ కడితే ఇప్పుడు అక్కడ ఒక నగరమే ఏర్పడ్డది. అంటే ఒక ప్రాసెస్ అండి. ఎక్కడైనా సరే ఏ రాజధాని అయినా డెవలప్ అవుతానే ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు, మిగతా రాష్ట్రాలు, బెంగళూరు ఇక్కడున్న ట్రాఫిక్ సమస్యలు అన్నీ గ్రహించి గుర్తించి అనుభవం గల వ్యక్తి కాబట్టి సిఆర్డిఏ తెచ్చి కొన్ని ఎక్కువ ఎకరాలు అభివృద్ధి చెందేటప్పుడు గవర్నమెంట్ అంటే ప్రజలంటే గవర్నమెంట్, అది ప్రజల సొమ్మే. కొన్ని 100 ఎకరాలు ముందే సేకరిస్తే తర్వాత ఇవాళ అమరావతిలో 4 కోట్లు 5 కోట్లు ఉంది. ఇంకా 10 ఏళ్ళు పోతే 100-200 కోట్లైనా ఎకరం ఆశ్చర్యం లేదు. అందుకని అప్పుడు కొనటానికి ప్రజలకు భారం అయిద్దని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఎక్కువ భూమిని రూపాయి ఖర్చు లేకుండా నీ మొహానికి 1 ఎకరం సేకరించు జగన్మోహన్ రెడ్డి. నీ తల్లే చెల్లే నిన్ను నమ్మదు. నువ్వు మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్న సొమ్మునే చెల్లికి పంచడానికి ఏడ్చావు, కోర్టులో జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం కానీ, ఎన్టీ రామారావు గారి కుటుంబం కానీ చూసుకోండి. 11 మంది సంతానం. రామారావు గారు ఏ రూపాయి ఇచ్చారో ఒక్కరోజు కూడా కోర్టుకెక్కని, అన్నదమ్ములు కొట్టుకున్న రాజకీయ కోసం అనే పేరే లేదు.
ఎందుకంటే వాళ్ళు ప్రజా సేవ చేస్తారు, డబ్బు కోసం బతికే మనుషులు కాదు. ఇవాళ భువనమ్మ గారు అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మంది పిల్లలను చదువుతున్నారు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు నేర్పిన క్రమశిక్షణ. మా తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక నైతికత ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టిన కాడ నుంచి తెలుగు వాళ్ళ కోసం కృషి చేసే పార్టీ. ఎక్కడో యుద్ధాలు జరుగుతుంటే ఆ జనాన్ని రప్పించాలి అనే పరిస్థితి. మీకు గుర్తుందో లేదో 10-12 సంవత్సరాల క్రితం ఒక శారదం యాత్రకు వెళ్తే అక్కడ వరదలు వచ్చి చిక్కుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉండి నిద్రపోకుండా 4-5 రోజులు మానిటరింగ్ చేసి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 14కి ముందు జనాన్ని తరలించారు. అంటే తెలుగు వాళ్ళ కోసం ఒక సైద్ధాంతకం, ఒక సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ, కొన్ని విలువలు ఉన్న పార్టీ. నీకేది విలువలు? నీ పార్టీ శవాల పునాదుల మీద నిలబడ్డ పార్టీ. నీవు అధికార దాహం, డబ్బే నీ పార్టీ ప్రథమ అజెండా. నీ పక్కనున్న గొర్రెలు కూడా డబ్బు కోసం పనిచేసే వాళ్ళే కానీ ప్రజల బాగు కోసం కానీ, మీరు కమిషన్ల కోసం రాష్ట్రాన్ని నాశనం చేసి ఇవాళ మళ్ళా 3 రాజధానులని ఇవాళ మళ్ళా పిచ్చి మాటలు మాట్లాడి మళ్ళా మావిగానే అంటున్నారు. మిమ్మల్ని నమ్మరు జనాలు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు, మొత్తం రోడ్లమ్మడి తిరిగి తండ్రి లేని బిడ్డ ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే 5 ఏళ్ళు నీ విధ్వంసం, నీ దోపిడీ, నువ్వు జనం మీద సాగించిన విలయ తాండవం అన్నీ చూశారు. జనాన్ని అన్యాక్రాంతంగా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నావు, ఎన్నో తాలిబొట్టులు తెచ్చావు, నకిలీ మద్యం తెచ్చావు. అదేంటంటే అధిక ధరలు అమ్మితే తాగరని ఒక పిచ్చి మాట మాట్లాడి నీ కమ్యూనిస్టుల కోసం బ్రావరేజ్ నుంచి 100 రూపాయలకు బాటిల్ వస్తే పైన 100 మార్జిన్ నువ్వు వేసుకొని కనీసం QR కోడ్ కూడా పెట్టకుండా డైరెక్ట్ క్యాష్ టు ట్రాన్సాక్షన్ చేసి జనం రక్తం దాగిన నీ చరిత్ర జనాలు మర్చిపోలేరు. నువ్వు మావుగన్ను, పిచ్చిగన్ను, పొడి బొచ్చుగన్నన్నా నిన్ను నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ 11కి 0 నీ తొగ్లక్ మాటల వల్లనే నీ పార్టీ భూస్థాపితం అయ్యే పరిస్థితి. ఇంకోటి కూడా నేను కార్యకర్తలకి, వైసీపీ వాళ్ళకు కూడా నేను ఒక విన్నపం తెలియజేసుకుంటున్నా. మీరు అతన్ని నమ్ముకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అతనికి భజన చేయొద్దు. అధర్మం ఏమంటే ఉంటే మనం కూడా అధర్మంలో కూరుకొని పోతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆర్థిక ఉగ్రవాది అమ్మటి దయచేసి మీరు అతనికి వంతు పాడొద్దండి, అతన్ని తిరస్కరించండి. మావిగనేంది మన అమరలింగేశ్వర స్వామి పేరు అమరావతి, కమ్మటి అమరావతి. అలాంటి పేరుని ఇలా చెడగొడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్మొద్దని వైసీపీ నాయకులు కూడా ఇప్పుడు మేలుకొని అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే అధికారంలో లేనప్పుడే కలెక్టర్లని, మినిస్టర్లని, మాజీ మినిస్టర్లని జైలుకు పంపించిన చరిత్ర. ఇప్పుడు ఎంతోమంది విజయసాయిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు చాలామంది జైలుకు పోయే పరిస్థితి. ఆ తమ్ముడు సొంత బాబాయినే చంపి దగ్గరలో ఉన్నాడు, జైలుకు పోయే పరిస్థితి. ఇలాంటి జైలు పక్షులను నమ్మి, వాళ్ళ మాటలు నమ్మి మీ టయాన్ని, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని వైసీపీ కార్యకర్తలకు కూడా తెలియజేసుకుంటాను. అంటే ఇక్కడ ఒక్క మాట, అసలు ఎందుకు నిలకడ లేకుండా పోయిందంటారు జగన్మోహన్ రెడ్డికి? నేను ఇదే రాజధాని, ఇదే అమరావతి, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానన్న వ్యక్తి తర్వాత 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు చూస్తే మావిగన్ అంటున్నారు. ఎందుకని ఒక మాట మీద నిలకడ లేని వ్యక్తిగా తయారయ్యాడనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? నాకు తెలిసి అతనికి సైకలాజికల్ డిసార్డర్ ఏదో ఉందండి. ఆ డిసార్డర్ వలన అతను రాత్రి కల్లోకి ఏదన్నా వస్తే తెల్లారి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇవాళ మావిగన్ను అంటాడు, రేపు ఇంకొక గన్ను అంటాడు. అతను మానసిక పరిస్థితి బాగలేదు. ఆ మానసిక పరిస్థితి బాగలేకపోవటం వల్లనే ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అతన్ని సీరియస్గా పట్టించుకోవద్దు, అట్టని వదిలేయొద్దు. ఇప్పుడు పిచ్చోన్ని వదిలేస్తే చాలా ప్రమాదం. దానికి అతనికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. మొన్న 24లో ట్రీట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ 29లో కూడా 0 సీట్లు ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాలి తెలుగు ప్రజలు. ఇప్పుడు ఏంటంటే 11కి ఇస్తే సగం ట్రీట్మెంటే. ఇప్పుడు పూర్తి పిచ్చిలో సగం పిచ్చి వచ్చింది. ఇప్పుడు ఆ సగం పిచ్చిని కూడా తగ్గియాలంటే 0కి తెస్తే తెలుగు ప్రజలు, అప్పుడు పూర్తి పిచ్చి నయమైంది జగన్మోహన్. థ్యాంక్ యూ.